హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మేమైతే బద్రీనాథుడి ఆలయం దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6:00కి మానా విలేజ్ అయితే చూద్దామని చెప్పేసి బై క్యాబ్ అయితే వచ్చేసాము. సో మనకి బద్రీనాథ్ నుంచి మానా విలేజ్‌కి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రావడానికి క్యాబ్స్ ఉంటాయి బద్రీనాథ్ బస్ స్టాప్ నుంచి. ఒకరికి ₹50 అయితే చార్జ్ చేస్తారు. సో ఇక్కడొచ్చి ఈ బ్యూటిఫుల్ విలేజ్‌ని చూడడానికి ఆల్మోస్ట్ ఒక 1 హార్ అయితే పడుతుంది. అదే వసుధార ఫాల్స్ వెళ్ళాలనుకుంటే ఇంకా ఎక్కువ టైం గూడా పడుతుంది. ఇందాక చూసిన ఆర్చ్ నుంచి రైట్ సైడ్‌లో వెళ్తే వ్యాస్ గుఫ, మళ్ళీ గణేష్ గుఫ చూడొచ్చు. అదే లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే మనం సరస్వతి టెంపుల్, మళ్ళీ భీమ్ పూల్ అయితే చూడొచ్చనమాట. ఈ బ్యూటిఫుల్ విలేజ్ అయితే ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని గూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ విలేజ్ తర్వాత మనకి టిబెట్, మళ్ళీ చైనా రీజియన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ బ్యూటిఫుల్ విలేజ్‌లో అయితే చాలా వరకు ఉలెన్ వీవింగ్ అయితే చేస్తూ ఉంటారు. అది వాళ్ళ లైవ్లీహుడ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచే మనకి అప్పట్లో పాండవులు స్వర్గానికైతే బయలుదేరారంట. అదే ఆర్చ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే మనం వసుధార ఫాల్స్ అయితే రీచ్ అవుతాము. సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి సరస్వతి టెంపుల్ అనమాట. డీటెయిల్డ్ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.